ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, ఇలాగే వదిలేస్తే మీరు రాజేష్ బాబు జీవితం సర్వనాశనం చేస్తారు. నేను దీన్ని ఆపాల్సిందే. నువ్వెవడివిరా ఆపడానికి? రాజేష్ నా కూతురి మెడలో తాళి కట్టాడు. ముద్దు పెట్టుకుంటాడో కాపురం చేసుకుంటాడో వాళ్ళిష్టం. తాళి కట్టక ముందు వరకే రాజేష్ పరాయివాడు. ఎప్పుడైతే నా కూతురి మెడలో తాళి కట్టాడో అప్పటినుంచి ఈ ఇంటి అల్లుడు. నా కూతురికి మొగుడు. నా కూతురు నాకంటే కంచు. తాళి కట్టించుకోగలేంది, కాపురం చేయలేదా? సంవత్సరం తిరక్కముందే నేను మనవడినో మనవరాలను ఎత్తుకుంటానని నాకు మౌనిక మీద చాలా కాన్ఫిడెన్స్ ఉందిరా. రాజేష్కి మౌనిక అంటే నిజంగా ఇష్టం లేకపోతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోలేదే. ఎలా వెళ్తాడు? లాక్ చేసింది కదా. రావడం వరకే తన చేతిలో ఉంటుంది, వెళ్ళడం నా కూతురు చేతిలో ఉంటుంది. ఇలాంటి విషయాల్లో నేను నా కూతురు చాలా పర్ఫెక్ట్. అవునవును, కొంపలు కూల్చడంలో పర్ఫెక్టు, జీవితాలు నాశనం చేయడంలో పర్ఫెక్టు, ఎదుటి వ్యక్తిని ఏడిపించడంలో పర్ఫెక్టు. పాపం రాజేష్ బాబుకి భార్య, కూతురు, కుటుంబం ఉంది. అన్నీ సర్వనాశనం చేస్తున్నారు. మీరు చేసిన పని వల్ల రాజేష్ బాబుకే కాదు, వింధ్యకే కాదు, తనకు పుట్టిన బిడ్డకు కూడా ప్రమాదం. మీ నాన్నకి 2 పెళ్ళాలంట అని ఆ పాపం రేపు లోకం దెప్పి పొడుస్తుంది. మీరు చేసిన పాపాలు ఆ పాప కూడా అనుభవించాల్సి వస్తుంది. వదిలిపెట్టండి అత్త. రాజేష్ బాబు తిట్టలేక కొట్టలేక నలిగిపోతున్నాడు. కావాలంటే నాకు జీతం లేకుండా జీవితాంతం మీ దగ్గర పనిచేస్తాను. అవును పిన్ని, పాపం రాజేష్ గారు చాలా మంచివారు. అయ్యో పాపం అనుకుంటే ఇలా చేయడం కరెక్ట్ కాదు. వదిలేయండి పిన్ని. ఏంటే వదిలేసేది? మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఇలాంటి డ్రామాలు మేమాడితే రక్తి కడతాయిరా, మీరాడితే కాదు. అయినా మీ పిచ్చి కాకపోతే నేను వదిలిపెట్టినా నా కూతురు వదిలిపెడుతుందా? ఈరోజు నా కూతురికి అల్లుడికి కాపురం జరిగిపోతుంది. మీరు నోరు మూసుకొని కూర్చోండి. లేదా మీకు ఇక్కడ ఉండడం కష్టమైతే బయటకు వెళ్ళిరండి. భార్యాభర్తల మధ్య కార్యం జరగడం సృష్టి ధర్మం. కానీ ప్రకృతి విరుద్ధంగా మాట్లాడతారేంటి? మొగుడు పెళ్ళాలని హ్యాపీగా ఉండనివ్వండి. ఏంటి ఇంకా ముద్దు పెట్టలేదు? కళ్ళు మూసుకుని నువ్వు ముద్దు పెడతావని ఎదురు చూస్తుంటే పెట్టవేంటి? వద్దా? ఫోన్ వద్దా? సరే, నేనే వింధ్య సిస్టర్కి ఫోన్ చేసి మీ ఆయన నాతోనే ఉన్నాడు, ముద్దు పెట్టమంటే ముద్దు పెట్టలేదని చెప్పనా? ప్లీజ్ మౌనిక. నువ్వు ముద్దు పెడతావా లేక మీ అమ్మకి వింధ్యకి అన్ని విషయాలు చెప్పేనా? పెట్టు బావా. ఇలా అడిగి ముద్దు పెట్టించుకునే కర్మయ్య ఆడపిల్లకి రాకూడదు. ప్లీజ్ కమాన్, పెట్టు బావా. బావా, నువ్వు ఇంకా ముద్దు పెట్టలే. బావెక్కడా? ఇంకెక్కడ బావే? మీ అమ్మేమో అల్లుడి కాళ్ళు చేతులు కట్టేస్తా అంది, నువ్వేమో మనసుని బిగిస్తా అంటున్నావు. నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నావో అప్పుడే రాజేష్ బాబు ఫోన్ తీసుకుని తుర్రుమన్నాడు. బావ నాకు ముద్దు కూడా పెట్టకుండా వెళ్ళిపోయాడేంటి? రాజేష్ బాబు రాముడు లాంటివాడు. తన పక్కన సీత లాంటి వింధ్యను తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోలేడు. ఏదో బలవంతంగా తాలి కట్టించుకున్నంత మాత్రాన నువ్వు పెళ్ళాం అవుతావా? రాజేష్ బాబు నీకు మొగుడవుతాడా?
నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు. మీ తల్లి కూతులు చేసిన పాపాలకి ఏదో ఒక రోజు ఈ పాపం అనుభవించాల్సిందే. రాముడి లాంటి నా బావని రాక్షసుల్లా నేను మారుస్తాను కదా బావా, అంత ఈజీగా నిన్ను వదిలిపెట్టనుగా.